నా ఎక్స్పీరియన్సే చెప్తా. ఇక్కడ సురక్ష హాస్పిటల్లో మా పాపను చూపిస్తా రెగ్యులర్గా. డాక్టర్ లీలా కుమార్ సార్ అని చాలామంది పేదోళ్ళకి ఫ్రీగా వైద్యం చేసేటువంటి గొప్ప డాక్టర్. ఆయన దగ్గరికి నేను హాస్పిటల్ తీసుకపోతే కొద్దిగా జలుబు అయ్యి కొంత బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటే నేను రెయిన్బోకు తీసుకుపోయినా. సార్ ఏమన్నాడంటే కొద్దిగా అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ తీసుకుపోమల్లన్నా అంటే సరే అని చెప్పి తీసుకుపోయిన తర్వాత అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఏమంటాడు ఆయన, కౌన్సిలింగ్ అని నన్ను పిలిచిండు. పాపం ఆయనకు నేను ఎవరో తెలియదో ఏమో మరి నాకు తెలియదు. కౌన్సిలింగ్ అని పిలిచిన తర్వాత ఏమంటాడు ఆయన, సార్ పాప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందని స్టార్ట్ చేసిండు. ఈ క్రిటికల్ ఏంద్రాబాయ్ అని చెప్పి నేను అన్నా. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, అది ఇది అవుతుంది అంటే ఫస్ట్ నువ్వు డిశ్చార్జ్ చేయరా అన్న. డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చిన మా బిడ్డ మంచిగా ఆడుకుంది, ఇప్పటికి ఆడుకుంటుంది. సరే ఇంకా దానికి వేరే ట్రీట్మెంట్లు ఉన్నాయి, అవి నేను చేయించుకుంటా, త్వరలో పోతా ఉన్నా దాని విషయంలో. కానీ గింత మోసం ఇంకా పాప బతకరాదనేటువంటి ముచ్చట చెప్పిండు నా కాడ. ఇంటికి తీసుకొస్తే ఇప్పుడు ఆడుకుంటుంది, ఇప్పుడు ఈ వార్తలు చూస్తుంటుంది కూర్చొని. సర్దికే అప్పటికి దాదాపు 2-3 లక్షల దాకా బిల్లు వేసిండు. రకరకాల దోపిడీ. ఇక నేను ఒక ఎమ్మెల్సీని, నా పరిస్థితి ఇట్లా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎంతోమంది పిల్లల మీద ప్రేమ, పిల్లగాడు పుట్టగానే లే అద్దాలలో పెట్టుడని ఒకటి పేదోళ్ళకి తెలియదు. అద్దాలలో పెట్టానట పిల్లగాన్ని, ఇంకుబెటర్ అద్దాలలో పెట్టానట. పిల్లగాడు జర దమ్ము తీసుకోలేకపోతున్నట్టు ఇక వానికి రకరకాలు చెప్తారు. మొత్తం మీద వాని మైలపోలు తీసేదాకా ఇడిచిపెట్టరు. ఇక ఫస్ట్ పోయినప్పుడే వాడు జర ఉంగరాలు పెట్టుకొని చైన్లు గిన్నెలు వేసుకొని పోయి మా కోడలే మా అత్తమనే అని చెప్పినాం అనుకో, కూర్చోండి నీ పని అయిపోయినట్టు. ఇక ఏం లేకుండా చిరిగిన బట్టలతోని, మాసిన బట్టలతోటి సాధారణ చెప్పులు వేసుకొని పోయి సార్ ఎట్లా చేయాలి సార్ అన్నాం అనుకో, ఏం కాదా అయిపోతుంది, ఇంకా కొన్ని కట్టేది ఉంటే కట్టేసి అయిపోతుంది. ఏం భూములు జాగలు ఇవన్నీ కనుక్కుంటారు. ఇవన్నీ కనుక్కొని దాన్ని బట్టి ఈ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది, కార్పొరేట్ వ్యవస్థ. ఈ కార్పొరేట్ వ్యవస్థను తొక్కి పండబెట్టి ఈ దోపిడీని ఆపాలనేదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం. విద్యా వైద్యాన్ని మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సెట్ చేసి అసలు ప్రైవేట్ రోడ్డు ట్రీట్మెంట్ చేయాలంటేనే, ఈ దొంగ ట్రీట్మెంట్ చేయాలంటేనే ఉత్సపడాలి. ఆ పరిస్థితికి తీసుకొస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇలా ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేస్తేందుకు రేవంత్ రెడ్డి గారు పోతారు, ప్రైవేట్ కాలేజీలు హాస్పిటల్ ఓపెన్ చేస్తేందుకు నరేంద్ర మోడీ గారు వస్తారు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మన సొమ్ము, మనం కష్టపడుతున్న సొమ్ము విద్యా వైద్యానికి ఎక్కువ పోతా ఉంది. దీన్ని కట్టడి చేయగలిగితే మీరు ఏ పెన్షన్లు కోరుకోరు, మీరు ఏ పథకాలు కోరుకోరు. ఎందుకంటే డబ్బంతా మీ దగ్గరే మిగులుతూ ఉంటుంది. అప్పుడు మీరే మీ కాళ్ళ మీద నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఆ విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వస్తూ ఉంది. ఈ పార్టీని ఆశీర్వదించమని చెప్పి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా.